మా మైక్ ఉందా? ఫస్ట్ 2 పాయింట్స్ చదువునా, ఏబి అండ్ సి కూడా, ఏబిసి. ఎవ్రీబడి సైలెన్స్. Write a short note on responsibility accounting. The term responsibility accounting refers to the accounting process that reports how well managers of responsible centers have fulfilled. Responsibility accounting refers to accounting process that reports how well managers of responsibility centers have fulfilled their responsibility. అంటే ఈ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ ఏం చెప్తుందంటే ఆ రెస్పెక్టివ్ మేనేజర్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎంత వాటికి ఫుల్ఫిల్ చేశారు. సార్, దిస్ ఈజ్ ఎ న్యూలీ యాడెడ్ చాప్టర్. జూలై 23 నుంచి క్వశ్చన్ అడగలేదు, కానీ డిసెంబర్ 23 నుంచి మాత్రం 4 మార్క్స్ క్వశ్చన్ అడిగారు. ఏంటి అంటే రైట్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ప్రాఫిట్ సెంటర్ అండ్ రెవెన్యూ సెంటర్ డిఫరెన్స్. ఆ రెండింటి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని. నెక్స్ట్. A responsibility accounting system facilitates decentralization by providing information about the performance, efficiency, and effectiveness of organizational subunits and their managers. ఈ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ సిస్టమ్ అసలు ఏ కాన్సెప్ట్లో వస్తుంది మనకి? సెంట్రలైజేషన్ ఆర్ డీసెంట్రలైజేషన్? సెంట్రలైజేషన్ ఆర్ డీసెంట్రలైజేషన్? డీసెంట్రల్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెంట్రలైజేషన్ అండ్ డీసెంట్రలైజేషన్? ఒక కెన్ ఐ ఆస్క్ వన్ క్వశ్చన్? ట్రాన్స్ఫర్ ప్రైజింగ్లో ఈచ్ యూనిట్ అంటే ఈచ్ డివిజన్ ఏ సెంటర్ అనుకుంటా? కాస్ట్ సెంటరా, రెవెన్యూ సెంటరా, ప్రాఫిట్ సెంటరా? ప్రాఫిట్ సెంటర్ అనుకునే కదా మనం సేల్స్ ఫిక్స్ చేసేది, సెల్లింగ్ ప్రైస్. ఎస్ ఆర్ నో? నెక్స్ట్. Responsibility accounting is the key management control tool in decentralized organization. డీసెంట్రలైజ్ ఆర్గనైజేషన్లో సెంట్రలైజేషన్ ఒక సర్టైన్ ఏజ్, ఒక సర్టైన్ పాయింట్ వరకే గ్రోత్ తీసుకెళ్తుందమ్మా. అక్కడి నుంచి ఇంకా గ్రోత్ ఉండదు సెంట్రలైజేషన్లో. ఎందుకు సార్? మేనేజ్మెంట్ ఈజ్ నాట్ ఫోకస్ ఆన్ దేర్ ఎక్స్పాన్షన్, దే ఆర్ ఫోకస్ ఆన్ దేర్ కంట్రోలింగ్ దేర్ ఆపరేషన్. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి, ఆ డెసిషన్కి ఇక్కడ వాళ్ళ టైం అంతా అయిపోతుంది. కాబట్టి ఓ సర్టెన్ పాయింట్ తర్వాత వాళ్ళకి గ్రోత్ ఉండదు. అదే డీసెంట్రలైజ్ ఆర్గనైజేషన్లో ఏమవుతుందంటే మేనేజ్మెంట్ ఈజ్ ఫోకస్ ఆన్ ద న్యూ బిజినెస్ ఏరియాస్. ఎందుకంటే వాళ్ళకి డెసిషన్ మేకింగ్ పవర్ ఎవరికి ఇచ్చేసారు? సబార్డినేట్స్కి ఇచ్చేసారుగా, రెస్పెక్టివ్ మేనేజర్స్కి ఇచ్చేసారుగా. వాళ్ళకి ఇంకా వాళ్ళకి టైం అంతా ఇప్పుడు దేని మీద ఉంటుంది? బిజినెస్ని డెవలప్ చేసే ఫోకస్ మీద ఉంటుంది. ఇప్పుడు రిలయన్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. రిలయన్స్లో ఇక్కడ ఎంత ప్రైస్కి అమ్మాలి అని చెప్పి అంబానీ ఫిక్స్ చేస్తున్నాడు పైనుంచి? నో. హూ విల్ ఫిక్స్ దిస్? డివిజనల్ మేనేజర్ ఆఫ్ దిస్ అరండల్పేట్. ఎస్ ఆర్ నో? లేకపోతే ఈ గుంటూరు హెడ్ తను చూసుకుంటాడు ఇక్కడ ప్రైజెస్. అవునా కాదా? ఎస్ ఆర్ నో? అదే ఇక్కడ ప్రైజెస్ కూడా ఫిక్స్ చేయాలి అని అనుకో, ఎంటైర్ ఇండియాలో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, అన్ని బ్రాంచెస్ ఫిక్స్ చేసి కూర్చుంటాడు ఇక నైట్ నుంచి మార్నింగ్ దాకా. ఓ 1000 కాల్స్ మాట్లాడతాడు ఇక అంబానీ. అంతే, అవునా కాదా? ఇంక బిజినెస్ ఎక్కడ డెవలప్ చేస్తాడు? వేరే బిజినెస్ మీదకి ఎలా వెళ్ళగలడు? అందుకని సెంట్రలైజేషన్లో గ్రోత్ ఒక సర్టైన్ పాయింట్ దగ్గర అయిపోతుంది. డీసెంట్రలైజేషన్లో ఏం జరుగుతుంది అంటే ఈ డివిజనల్ మేనేజర్స్కి రెస్పాన్సిబిలిటీ ఇచ్చేస్తాం కాబట్టి నౌ దే హ్యావ్ దిస్ ఫ్లెక్సిబుల్ టైమ్ టు గ్రోత్. నెక్స్ట్. అందుకనే ఈ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ మరి ఇక్కడ ఈ డివిజనల్ మేనేజర్స్ ఎలా పనిచేస్తున్నారు అన్నదానికి తెలియాలి. కాబట్టి ఈ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్, స్టాండర్డ్ కాస్టింగ్, డివిజనల్ పెర్ఫార్మెన్స్ టూల్స్ ఐడియా ఉందా? ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఐడియా ఉందా? స్టాండర్డ్ కాస్టింగ్లో ఐడియా ఉందా? ఇవన్నీ కూడా అక్కడ చెప్తూనే మీకు ఈ చాప్టర్ని కవర్ చేసాం మనం. అర్థమైందా? ఇవన్నీ కూడా డివిజనల్ పెర్ఫార్మెన్స్ టూల్స్ అంటే ఈ రెస్పెక్టివ్ డివిజన్స్ ఎలా పనిచేస్తున్నాయి అని చెప్పడానికి మనం యూజ్ చేసిందే డివిజన్ పెర్ఫార్మెన్స్ టూల్స్. ఈవీఏ గుర్తున్నాయా? ఆర్ఐ, ఆర్ఓఐ, ఆ మేనేజర్స్ ఎలా వర్క్ చేస్తున్నారు? స్టాండర్డ్ కాస్టింగ్లో మీకు రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ బేస్ అయ్యే నేను ఫార్ములాస్ చెప్పానమ్మా. ప్రొడక్షన్ మేనేజర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యూసేజ్, పర్చేజ్ మేనేజర్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ప్రైస్. ఆ ఫార్ములాస్ అన్నీ కూడా దీని నుంచే స్టార్ట్ అయినాయి. ఇది చదువునానా? Explain the advantages of responsibility accounting. It facilitates the delegation of decision making. It helps management to promote concept of ఈ management. అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఈ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ ద్వారా డెసిషన్ మేకింగ్ డెలిగేట్ చేస్తాం సబార్డినేట్స్కి. నెక్స్ట్. It helps management to promote concept of management by objective. నెక్స్ట్. It management by objective. Managers agree on a set of goals. The manager's performance is then evaluated based on his or her
attainment of these goals. ఈ మేనేజర్స్కి డెసిషన్ మేకింగ్ ఇచ్చేసి వాడికి సర్టైన్ గోల్స్ ఇచ్చేసి ఆ గోల్స్ని అచీవ్ అయ్యాడా లేదా అన్నది కూడా మనం ఎవాల్యుయేట్ చేస్తాం. ఎలా చేస్తాం? దానికోసం వచ్చింది డివిజనల్ పెర్ఫార్మెన్స్ టూల్స్ ఒకటి, స్టాండర్డ్ కాస్టింగ్ కూడా మనం అదే చేసేది. ప్రొడక్షన్ మేనేజర్ మనం ఎంత చెప్పాడు, ఎంత యూజ్ చేశాడు, ఎంత ప్రైస్ మనం కొంటానని చెప్పాడు, ఎంత ప్రైస్కి పర్చేస్ చేశాడు, గుర్తుందా? లేబర్ మేనేజర్ ఎన్ని అవర్స్ వర్క్ చేస్తా అన్నాడు, ఎన్ని అవర్స్ వర్క్ చేశారు, ఎంత పే చేస్తా అన్నాడు, ఎంత పే చేశాడు. ఫిక్స్డ్ ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ మేనేజర్ ఎంత అని చెప్పారు బడ్జెటెడ్, ఎంత యాక్చువల్గా ఇంకర్ అయ్యారు, గుర్తున్నాయా? It provides the guide to evaluation of performance and help to establish standards of performance which are then used for comparison purpose. It provides guide to evaluation of performance, helps to establish the standards of performance. For standards of performance ఫిక్స్ చేస్తాం, ఆ తర్వాత వాళ్ళ యాక్చువల్ పెర్ఫార్మెన్స్ని కంపారిజన్ చేస్తాం, ఆ తర్వాత వేరియన్స్ని ఐడెంటిఫై చేస్తాం. రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ అండ్ స్టాండర్డ్ కాస్టింగ్ నాట్ ఏ సపరేట్ చాప్టర్స్, దే ఆర్ ద వన్ అండ్ సేమ్, but we have to give the respect to the institute and follow the separate chapter as a separate chapter. అర్థమైందని ఏం చెప్పాను? ఆ రెండు ఒకటేనమ్మా, కానీ ఇన్స్టిట్యూట్ రెండు సపరేట్ చాప్టర్లుగా చూపించింది కాబట్టి మన ఇన్స్టిట్యూట్ రెస్పెక్ట్ ఇచ్చి సపరేట్ చాప్టర్స్ కన్నా చదవాలి. నెక్స్ట్, It permits effective use of concept of management by exception, which means that manager attention is concentrated on important deviations from standards and budgets. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ మేనేజ్మెంట్ బై ఎక్సెప్షన్? అంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో మేనేజ్మెంట్ బై ఎక్సెప్షన్ అంటే ఏంటంటే ఏ ఏరియా అయితే ప్రాబ్లం ఉందో అక్కడికి వెళ్ళి కాన్సన్ట్రేట్ చేసి ఆ ప్రాబ్లమ్ని రీసాల్వ్ చేయటం, ఓకేనా, ఐడెంటిఫై చేయటం. ఏ ఏరియాలో అయితే ప్రాబ్లం ఉందో ఆ ఏరియాని ఐడెంటిఫై చేయటం, దాన్ని మేనేజ్మెంట్ బై ఎక్సెప్షన్ అంటాం. విచ్ మీన్స్ దట్ ద మేనేజర్ అటెన్షన్ ఈజ్ కాన్సన్ట్రేట్ ఆన్ ఇంపార్టెంట్ డీవియేషన్. అంటే ఎక్కడ ఈ పెర్ఫార్మెన్స్ మెజర్మెంట్ చేసేటప్పుడు ఈ స్టాండర్డ్ కాస్టింగ్లో మనం వేరియన్స్ని ఐడెంటిఫై చేసినప్పుడు, అరే ప్రొడక్షన్ మేనేజర్ ఎంత చెప్పాడు, ఎంత యూజ్ చేశాడు, యూసేజ్ వేరియన్స్, ఓకేనా, డీవియేషన్ ఎందుకు జరిగింది, ఇమ్మీడియట్గా మనం అక్కడికి వెళ్ళి ఆ ఏరియా మీద కాన్సన్ట్రేట్ చేసి అది రీసాల్వ్ చేసుకోగలిగాం. అందుకే ఈ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ ఇంపార్టెంట్. నెక్స్ట్, రెస్పాన్సిబిలిటీ సెంటర్స్ చదువునాను. Define the responsibility centers and what are the types of responsibility centers. Responsibility center. A responsibility center may be defined as an area of responsibility which is controlled by an individual. A responsibility center is an activity such as department over which a manager exercises responsibility. నా ఈ రెస్పాన్సిబిలిటీ సెంటర్ ఇస్ ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ విచ్ ఈస్ కంట్రోల్ బై అన్ ఇండివిజువల్ అంటే ఎవరైతే అక్కడ డిపార్ట్మెంట్ హెడ్ ఉన్నారో మేనేజర్ వాడికి ఫిక్స్ చేసిన రెస్పాన్సిబిలిటీ అనమాట, ఓకేనా. ఏంటి ఆ రెస్పాన్సిబిలిటీస్ అంటే వాడికి ఫిక్స్ చేసే రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయంటే ఆ మేనేజర్స్కి ఇట్ ఈస్ 4 types. ఇఫ్ దట్ మేనేజర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఓన్లీ ఫర్ కాస్ట్, దెన్ ఇట్ ఈస్ కాస్ట్ సెంటర్. If that manager is only responsible for the collecting of the only sales, then it is revenue center. Is that manager is responsible for both cost and sales, then profit center. He is responsible for the investment of that profit also, investment center. ఈ 4 types చదువునాను. 4 types of responsibility centers are commonly identified: cost or expense center, profit center or earning center, and revenue center, investment center. Write a short note on cost. Wait. దీని గురించి ఎనీ 4 points ఏంటన్నా అమ్మా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను 8 or 9 points ఇచ్చాను. 8 or 9 points మీరు చదవాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ 4 points, ఎనీ 4 మీకు ఈజీగా అనిపించినవి. ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ కవర్ అయినవే, మీరు కంగారు పడొద్దు. ఇందులో ఎక్కడ కవర్ అయినాయి సార్? మన స్టాండర్డ్ కాస్టింగ్, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ చెప్పేటప్పుడు ఇవన్నీ మనం కవర్ చేసాం. మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. ఎనీ 4 points, ఎనీ అమ్మ ఏబి చదువురా. The most elementary form of responsibility center is the cost center, which intermises of all expenses incurred to run a specified function. ఇది కష్టంగా ఉంది కదా, దాని అర్థం ఏమీ లేదు. అన్నిటికంటే సెంటర్స్ ఇంపార్టెంట్ సెంటర్ ఏంటంటే కాస్ట్ సెంటర్ అంట. ఇక్కడ అన్నీ కూడా కాస్ట్స్కే రెస్పాన్సిబుల్ అవుతారంట. నెక్స్ట్ బి చదువు. A cost center is an organizational unit whose manager has a authority only to incur cost and is specifically evaluated on the basis of how well costs are controlled. ఇక్కడ ఈ కాస్ట్ సెంటర్లో అరే వన్ లేపండి రాను సుభాష్ వెనకాల పిలు
దా సుభాష్ నువ్వు కూడా రా నాన్న, నువ్వు కూడా రా, వాడిని వెనకాల ఉండమని. నేను ఇప్పుడు నుంచి 3 సార్లు చూసేవాడిని. రారా. మా కాస్ట్ సెంటర్లో ద మేనేజర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓన్లీ కాస్ట్. ఇక్కడ వాడి పెర్ఫార్మెన్స్ని ఎలా చూస్తామంటే ఆ కాస్ట్ని ఎలా కంట్రోల్ చేశాడు. ఓకేనా? అదే కదా మనం యూసేజ్ వేరియన్స్లో చూసింది. ఎంత చెప్పావు, ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యావు. నెక్స్ట్ సి చదువునాను. Cost centers commonly include services and administrative department. జనరల్గా కాస్ట్ సెంటర్స్ అంటే ఏముంటాయంటే సర్వీస్ సెంటర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ సెంటర్స్. అంటే ఎటువంటి రెవెన్యూస్ ఏమి ఉండవు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంది, అక్కడ వాళ్ళు సేల్ చేయగలరా? ప్రొడక్షన్ మేనేజర్ ఓన్లీ వాడు ప్రొడక్షన్ కాస్ట్ ఇంకర్ అవుతాడుగా, అంతేగాని వాడేం సేల్ చేయగలడా? లేదు. జనరల్గా ఈ సర్వీస్ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కాస్ట్ సెంటర్ కేటగిరీ కింద వస్తాయి. నెక్స్ట్, In traditional manufacturing environment, the production department is the largest cost center. ఈ ట్రెడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎన్విరాన్మెంట్లో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అతిపెద్ద కాస్ట్ సెంటర్. ఇక్కడ ఈ పాయింట్ చదువునా. Managers of cost center often concentrate only on the unfavorable standard cost variance and ignore the efficient performance indicated by the favorable variances. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఏదైతే అన్ఫేవరబుల్ వేరియన్సెస్ వచ్చాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. అర్థమైందా? అన్ఫేవరబుల్ వేరియన్సెస్ అంటే who is the responsible for the material usage variance? Who is the responsible for price variance? Here which variance is a adverse variance, then go to there and management by exception. అంటే అక్కడ ప్రాబ్లం ఏంటో చూడండి, అక్కడికి వెళ్ళి రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ చూసి ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి అనేది వెరిఫై చేయండి. ఆ మేనేజర్ ఆ కాస్ట్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాడు అని చూడండి. ఎనీ 4 అంటే ఇందులో మీరు బి, సి, డి, ఈ. ఈజీగా ఉందా, కష్టంగా ఉందా? ఎక్కడ డిస్కస్ చేసినట్టుగా అనిపించట్లేదా? ఎఫ్ చదువునా. However, significant favorable variances should not be disregarded if management by exception principle is applied properly. Using this principle, top management should investigate all the variances, both favorable and unfavorable, that fall ఇక్కడ out. ఏమంటున్నారంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఫేవరబుల్ వచ్చినాయి అని వదిలేసి ఓన్లీ అన్ఫేవరబుల్ మీద చుట్టం కాదు. అన్ఫేవరబుల్లో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో వెరిఫై చేయండి, ఫేవరబుల్ కూడా అనాలిసిస్ చేయండి. బోత్ ఫేవరబుల్ అండ్ అన్ఫేవరబుల్ వేరియన్సెస్ని అనాలిసిస్ చేయండి. ఎక్కడైతే అన్ఫేవరబుల్ వచ్చిందో దట్ మీన్స్ అక్కడ డీవియేషన్ జరిగింది. అక్కడ డీవియేషన్ జరిగినప్పుడు ఎంక్వైరీ చేయండి. వాట్ ఈస్ ద రీజన్, వాట్ హ్యాపెన్ హియర్, ఎందుకు డీవియేషన్ జరిగింది. నెక్స్ట్ Though this వెయిట్, చాలమ్మా. 8 ఏ పాయింట్ చదువు. profit center is an organizational unit whose manager is responsible for generating revenues and managing expenses related to current activity. మా Thus, ఇక్కడ profit ఒకసారి చూడండి. ప్రాఫిట్ సెంటర్ ఒక 10 నిమిషాలు ఆగు గురుగారు, ఒక 10 నిమిషాలు ఒకసారి చూడండి. ప్రాఫిట్ సెంటర్ ఈజ్ ఆర్గనైజేషనల్ యూనిట్ హూజ్ మేనేజర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ జనరేటింగ్ రెవెన్యూ అండ్ మేనేజింగ్ ద ఎక్స్పెన్సెస్. Here the manager is responsible for collecting the revenue and also managing the expenses. ఏ సెంటర్ ఇది? ఓన్లీ కలెక్షన్ రెవెన్యూ అయితే, ఓన్లీ కాస్ట్ అయితే ఎంసీక్యూకి వస్తాయి. మీరు ఐడెంటిఫై చేయాలి అది ఏ సెంటర్ అని. చదువునా. Thus, profit center should be independent organizational units whose managers have to ability to obtain resources at most economical prices, sell products at prices that will maximize revenue, have a goal of maximizing the center's profit. ఈ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్లో మనం అన్ని సెంటర్స్ని కూడా ప్రాఫిట్ సెంటర్ అని అనుకున్నాం. దానికోసమే కదా సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్ చేసుకునేది. రెస్పెక్టివ్ డివిజన్ ప్రాఫిట్స్ని పెంచుకోవడం కోసమే కదా ట్రాన్స్ఫర్ మన వాడు సెల్లింగ్ ప్రైస్ని ఫిక్స్ చేసుకుంది అక్కడ. ఎస్ ఆర్ నో? హియర్ ద సెల్ ద ప్రొడక్ట్స్ అట్ ప్రైజెస్ దట్ విల్ మ్యాక్సిమైజ్ ద రెవెన్యూ. అమ్మ మీకు 4 మార్క్స్ చాలా ఈజీగా వస్తాయి. అడగకపోవచ్చు 50%, అడగొచ్చు 50%. ఈ 50%లో ఎలాంటి క్వశ్చన్ అడుగుతాడంటే రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ ప్రాఫిట్ సెంటర్, రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ కాస్ట్ సెంటర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాఫిట్ సెంటర్ అండ్ కాస్ట్ సెంటర్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్? గివ్ వన్ ఎగ్జాంపుల్.
write the responsibility centers and give the example for each center. నేను ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. సిఏలు అడిగాడమ్మా ఈ క్వశ్చన్. సిఏ ఇంటర్లో ఫస్ట్ చాప్టర్ నుంచి అడిగాడు. హౌ మెనీ రెస్పాన్సిబిలిటీ సెంటర్స్ ఆర్ దేర్ అండ్ గివ్ ద ఈచ్ వన్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఈ రెవెన్యూ సెంటర్ గురించి ఫస్ట్ 2 పాయింట్స్ చదువునా ఫస్ట్. A revenue center is strictly defined as organizational unit that is responsible for the generation of revenue and has no control over setting selling prices or budgeting costs. చాలా జాగ్రత్త ఉండండి. In revenue center is the responsibility only for collection of revenue, but he is not responsible for fixing the selling price. Yes or no? Fixing the selling price, who is the responsibility? Profit center. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్లో సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్ చేసేటప్పుడు ఆ 2 సెంటర్స్ ఏమనుకుని మనం ఫిక్స్ చేస్తాం? ప్రాఫిట్ సెంటర్. ఇక్కడ ట్రైన్ టికెట్ ఎంత ఉండొచ్చు అనేది అకౌంట్లో ఉన్న బుక్ డిసైడ్ చేస్తుందా? 500 లోవా సరే 400కి టికెట్ ఇస్తారని చెప్తుందా మీకు? లేదుగా. అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్ చేసే రైట్ వాళ్ళకి లేదు. జస్ట్ వాళ్ళకున్న రైట్ ఏంటి? కలెక్ట్. ఓన్లీ కలెక్షన్ మాత్రమే వాళ్ళ రైట్. అర్థమైందా? Departmental managers, however, might have no authority to adjust selling prices to affect volume, and often they do not participate in budgeting process. Yes, వాళ్ళకి ఎటువంటి సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్ చేసేది ఏమీ లేదు. వాళ్ళు అసలు బడ్జెటింగ్ ప్రాసెస్లో కూడా ఉండరు. వాళ్ళ డ్యూటీ ఏంటంటే జస్ట్ కలెక్టింగ్ ద సేల్స్. ఇన్వెస్ట్మెంట్ సెంటర్ గురించి చదువునా ఇటు. An investment center is an organizational unit whose manager is responsible for managing revenues and current expenses. This center differs from a profit center in that it has control not only over revenues and costs, but also over investment funds. Example. Now, ఇన్వెస్ట్మెంట్ సెంటర్లో ఏంటి అంటే అక్కడున్న మేనేజర్కి ఓన్లీ సేల్స్ మీద అండ్ కాస్ట్ మీద కాదు, ఆ వచ్చిన ప్రాఫిట్ని కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని రైట్ కూడా వాడికే ఉంటుంది డెసిషన్. అర్థమైందా? ద సెంటర్ డిఫర్స్ ఫ్రమ్ ద ప్రాఫిట్ సెంటర్ ఈజ్ దట్. అంటే ప్రాఫిట్ సెంటర్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే హియర్ కంట్రోల్ నాట్ ఓన్లీ ఆన్ రెవెన్యూస్ మీద కాదు అండ్ ఆల్సో కాస్ట్ బట్ ఆల్సో ఓవర్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ దట్ ప్రాఫిట్. అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్కి చాలా చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుందమ్మా. సేల్స్ మీద రెస్పాన్సిబిలిటీ ఉంది, కాస్ట్ మీద రెస్పాన్సిబిలిటీ ఉంది. సేల్స్ మైనస్ కాస్ట్ వచ్చేది ఏంటి? ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని రెస్పాన్సిబిలిటీ కూడా వాడిదే. ఇప్పుడు కాస్ట్ సెంటర్ ఉన్నాడు అనుకో, వాటి రెస్పాన్సిబిలిటీ తక్కువ, ఓన్లీ కాస్ట్. ప్రాఫిట్ ఓన్లీ జనరేటింగ్ ఆఫ్ ద ప్రాఫిట్, ఫిక్సింగ్ ద సెల్లింగ్ ప్రైస్. రెవెన్యూ కలెక్టింగ్ ద రెవెన్యూ. మరి ఇన్వెస్ట్మెంట్, సేల్స్, కాస్ట్, ప్రాఫిట్, ఆ ప్రాఫిట్ని ఇన్వెస్ట్మెంట్ చేయటం. అర్థమైందా? ఇది చదువునా. In addition to net income and contribution margin, the return on investment can be computed for investment centers. రైట్. యాడని విన్నట్టుందా? ఏంటమ్మా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, మనకి ఎంత రిటర్న్ వస్తుంది. అర్థమైందా? ఇవన్నీ కూడా మీరు జస్ట్ అలా చదివి వదిలేసండి. ఏం లేదమ్మా, ఏ వేరియన్స్కి ఎవరు రెస్పాన్సిబుల్ అని ఉంటుంది. ఇవన్నీ కూడా జస్ట్ మీరు చదివి వదిలేండి, బై హార్ట్ చేయొద్దు. మీరు చదవాల్సిన క్వశ్చన్ ఏంటి ఈ చాప్టర్స్ నుంచి? ఈ 4 సెంటర్స్ ఏంటి, ఒక్కొక్క ఎగ్జాంపుల్, వాటి మధ్యన డిఫరెన్స్. నేను చెప్తున్నాను, చాయిస్ తీసుకోవద్దు, 4 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఓకేనా? ఇంక ఈ క్వశ్చన్స్ మీరు సెల్ఫ్ స్టడీ అమ్మా. ఈ ప్రాక్టికల్ టైప్ ఏమీ ఉండదు ఇందులో కూడా. దీస్ ఆర్ ద ప్రాక్టికల్ టైప్. మీరు చదవద్దు, జస్ట్ ఒక రీడింగ్ ఇచ్చి వదిలేసేయండి. ఓకేనా? అది ఇంపార్టెంట్ కాదు. ఇవి మీరు కంగారు పడొద్దమ్మా, ఇవన్నీ కూడా మనకు కవర్ అయినాయి ప్రీవియస్గా. స్టాండర్డ్ కాస్టింగ్లో ఏ వేరియన్స్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ అని ఉంటుంది కదా, సేమ్ అదే ఇక్కడ కూడా మనం. అయితే మీకు చెప్పేది ఏంటి అంటే ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ స్టార్ట్ చేసేటప్పుడు, అలానే స్టాండర్డ్ కాస్టింగ్ స్టార్ట్ చేసేటప్పుడు
ఈ 2 చాప్టర్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక్కసారి ఈ సెంటర్స్ గురించి మాట్లాడుకొని ఒక్కొక్క సెంటర్ గురించి 2 to 3 పాయింట్స్ రాసి ఆ తర్వాత ట్రాన్స్ఫర్ ప్రైజింగ్లోకి రండి. ఒక ఎంసీక్యూ అడిగాడమ్మా లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ జూలై 23లో ఏమని అడిగారంటే ట్రాన్స్ఫర్ ప్రైస్ ఫిక్స్ చేసేటప్పుడు ఈచ్ డిపార్ట్మెంట్ని ఏ సెంటర్ అనుకొని ఫిక్స్ చేస్తావు? ప్రాఫిట్ సెంటర్. మీకు ఎవరికైతే ఈ సబ్జెక్ట్ క్లారిటీ లేదో వాళ్ళు రాయలేరు. ఇప్పుడు వచ్చిన మైనస్ ఏంటి అంటే మీకు ఈచ్ ఎంసీక్యూ విల్ క్యారీ 2 మార్క్స్. అప్పుడంటే 1 మార్కే, ఇప్పుడు 2 మార్క్స్. అర్థమైందా? దట్స్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్. రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్ కోసం సపరేట్గా మీరు టైం వేస్ట్ చేయొద్దు. ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక 4 సెంటర్స్ 2 పాయింట్స్, ఓకేనా? అలానే స్టాండర్డ్ కాస్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇందాక మీకు ప్రాక్టికల్ క్వశ్చన్స్ చూపించాను, 2 క్వశ్చన్స్ ఉన్నాయి అవి, ఓకేనా? ఇంత మాత్రమే. అంతేకాని ఈ చాప్టర్ కోసం మీరు రాత్రి పగళ్ళు లేచి చదవాల్సినంత లేదు. నెక్స్ట్ అండ్ ఫైనలీ మొత్తం మనకి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయమ్మా? ఒక సైడ్ చూడండి. ఇంట్రడక్షన్ టు మేనేజ్మెంట్ అకౌంటింగ్ తీసేసుకోండి. ఐడి ఏబిసి కాస్టింగ్, డెసిషన్ థియరీ, డివిజనల్ పెర్ఫార్మెన్స్ టూల్స్, ట్రాన్స్ఫర్ ప్రైజింగ్, స్టాండర్డ్ కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్, డెసిషన్ మేకింగ్ ఒకటి, బేసిక్స్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్. ఇంకేమున్నాయమ్మా? బడ్జెటరీ కంట్రోల్, ఇంకా రెస్పాన్సిబిలిటీ అకౌంటింగ్, ఇది ఫుల్ థియరీ. నౌ ఎవ్రీబడి ఫోకస్ హియర్. జాగ్రత్త చూడండి. ఇందులో ఇంట్రడక్షన్ టు మేనేజ్మెంట్ అకౌంటింగ్ నుంచి కంపల్సరీగా 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అసలు మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి, కాస్ట్ అకౌంటింగ్కి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ మీకు క్లియర్గా నేర్పించినట్టున్న అంత థియరీ. ఏబీ కాస్టింగ్ నుంచి కంపల్సరీగా 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. డెసిషన్ థియరీ నుంచి కంపల్సరీగా 10 to 15 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అయితే డెసిషన్ థియరీలో నుంచి ఎట్టి పరిస్థితుల్లో మీరు చాయిస్ తీసుకోవద్దు. డివిజనల్ పెర్ఫార్మెన్స్ టూల్స్ నుంచి కంపల్సరీగా 10 to 15 క్వశ్చన్స్ వస్తాయి, 10 to 15 మార్క్స్ వస్తాయి. ఇన్స్టిట్యూట్ స్టడీ మెటీరియల్ ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. మాస్టర్మెంట్స్ మెటీరియల్ కూడా ఈజ్ కవర్డ్. సో మీరు అన్ని ప్రాబ్లమ్స్ కవర్ చేయాలి. ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ నేను మీకు ఏమైనా కేస్ స్టడీస్ చెప్పానా ట్రాన్స్ఫర్ ప్రైజింగ్? ఫస్ట్ ఆ కేసెస్ని, ఆ ఎగ్జాంపుల్స్ని మీరు సాల్వ్ చేసిన తర్వాతే మీరు ఆ చాప్టర్ రివిజన్లోకి దిగండి. అర్థమైందా? నేను కొన్ని చాప్టర్ స్టార్ట్ చేసే ముందు మీకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఆ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసిన తర్వాతే ఆ ఎగ్జాంపుల్స్ చదివిన తర్వాత ఆ చాప్టర్లోకి రండి. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ డిఫికల్ట్గా ఫీల్ అయ్యే చాప్టర్ ఏదైనా ఉంది అంటే ట్రాన్స్ఫర్ ప్రైజింగ్. కానీ ఈ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్కి ఒక బెనిఫిట్ ఉంది. 8 మార్క్స్ జస్ట్ 2 minutesలో వస్తాయి. అవునా కాదా? ఎస్ ఆర్ నో? డిమాండ్ ఉందా లేదా అన్నది ఒక్క విషయంగా మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది. నెక్స్ట్ స్టాండర్డ్ కాస్టింగ్ నేను బియాండ్ నేర్పించా మీకు, అది అంతకంటే నా వల్ల కాదు. మార్జినల్ కాస్టింగ్, డెసిషన్ మేకింగ్, మన మెటీరియల్లో ఉన్న స్టడీ మెటీరియల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి. అలానే ప్లస్ లిమిటింగ్ ఫ్యాక్టర్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయండి. లిమిటింగ్ ఫ్యాక్టర్లో ఒక ప్రాబ్లం మాత్రమే నేను క్లాస్ రూమ్ డిస్కషన్ చేశాము. ఎందుకంటే మార్జినల్ కాస్టింగ్లో మీకు ఆల్రెడీ కవర్ అయి ఉంది పేపర్ నెంబర్ 8లో. ఓకేనా? మీకు ఇచ్చిన ఏదైతే మెటీరియల్ ఉందో స్టాండర్డ్ కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్, డెసిషన్ మేకింగ్, ఆ మెటీరియల్ మొత్తం కూడా యాజ్ ఇట్ ఈస్ ఫైనల్ మెటీరియల్ నుంచి ఇచ్చేసాను నేను. ఎగ్జామ్లో క్వశ్చన్స్ కూడా అక్కడి నుంచే వస్తున్నాయి. కాబట్టి నేను ఇచ్చిన ఏదైతే మన మాస్టర్మెంట్స్ మెటీరియల్ ఉందో అందులో ఉన్న ప్రతి ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి. ఎవ్రీ ప్రాబ్లం చెప్పినట్టున్నాను ఆన్సర్. ఏమైనా ఎగ్గొట్టానా?
ఆల్మోస్ట్ 24 అవర్స్ చెప్పాను నేను ఆ చాప్టర్ మీకు. అవుట్ ఆఫ్ 120 అవర్స్ 24 అవర్స్ 25 అవర్స్ ఓన్లీ మార్జినల్ కాస్టింగ్ డెసిషన్ మేకింగ్కే మనం ఇన్వెస్ట్ చేసాం. అనేదర్ ఈ మార్జినల్ కాస్టింగ్ బేసిక్స్ ఉంది కదా, దీని నుంచి 8 మార్క్స్ వస్తాయమ్మా. అయితే సార్ మరి మీరు ఇక్కడ చెప్పలేదు కదా సార్, ఇక్కడ నేనేం చెప్పను. ఏదైతే పేపర్ నెంబర్ 8లో మీకు మీ సార్ 38 ప్రాబ్లమ్స్ చెప్పాడా, ఆ 38 ప్రాబ్లమ్స్ నుంచి ఒక ప్రాబ్లం డ్యామ్ షూర్గా 8 మార్క్స్కి వస్తుంది. ఈ మార్జినల్ కాస్టింగ్ నుంచి వెయిటేజ్ వచ్చి 20 మార్క్స్ అమ్మా. 20లో 8 మార్క్స్ ఏమన్నా బేసిక్స్ నుంచి వస్తుంది, రిమైనింగ్ 12 డెసిషన్ మేకింగ్ నుంచి వస్తుంది. ఏంటో ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ 8 మార్క్స్కి అమ్మా, 7 to 8 మార్క్స్. నెక్స్ట్ బడ్జెటరీ కంట్రోల్ ఒక అటెంప్ట్ 8 మార్క్స్కి అడిగాడు, ఒక అటెంప్ట్ 25 మార్క్స్కి అడిగాడు. పేపర్ మొత్తం బడ్జెటరీ కంట్రోలే కనపడింది. ఫ్లెక్సిబుల్ బడ్జెట్, మాస్టర్ బడ్జెట్, ప్రొడక్షన్ బడ్జెట్. కాబట్టి బడ్జెటరీ కంట్రోల్ నాకు తెలిసి మీకు కష్టంగా ఏమి ఉండదు. నేను బాగానే నేర్పించాను అనే ఎజంప్షన్ తీసుకోవచ్చా? మీకు కరెక్ట్గా నేను కావాలని అక్కడ బడ్జెటింగ్ ఎండింగ్ దగ్గర ఆగాను, అక్కడ ఎండ్ అయింది, ఆ నెక్స్ట్ అవర్ నాది స్టార్ట్ అయింది, అవునా కాదా? కాబట్టి నేను చాలా ప్లాన్డ్గా చేసుకున్నా, అక్కడ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో ఇక్కడ స్టార్ట్ అవ్వాలి అని. థియరీ కూడా నేర్పించినట్టున్నాను. ఎస్ ఆర్ నో? ఇంకోటి, నేను ప్రతి చాప్టర్ థియరీ స్పెసిఫిక్గా మీకు చెప్పకుండానే నేను నేర్పించానమ్మా. నీ స్లైడ్స్ వేసి ఏబీ కాస్టింగ్ అప్పుడు చూపించానా, మీకు నోట్స్ ఇచ్చాను అడ్వాంటేజెస్ ఏంటి అని. ఎస్ ఆర్ నో? డెసిషన్ థియరీ నోట్స్ ఇచ్చానా, ఎగ్జాంపుల్స్ ఇచ్చానా, డివిజనల్ పెర్ఫార్మెన్స్ టూల్స్కి నోట్స్ ఇచ్చానా, ఎగ్జాంపుల్స్ ఇచ్చానా, బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ అక్కడ కవర్ అయినా చెప్పామా? దిస్ ఈజ్ ఎంటైర్ అవర్ పేపర్. నేను మళ్ళీ చెప్తున్నాను, మన పేపర్లో మీరు 60 మార్క్స్ కనీసం 80 మార్క్స్ టార్గెట్ పెట్టుకుంటే 45-50 వస్తాయి. ఓకేనా?